ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 20వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, భాగ్యస్థానంలో అంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ దూర ప్రయాణాల్లో ప్రయాణ బడలిక పెరుగుతుంది, అలాగే శ్రమ పెరుగుతుంది. అలాగే అక్కడ మీరు ఆ ప్రయాణాల్లో మీరు ఏదైనా మీకు శుభ్రత లేని పదార్థాలు కానీ ఆహార పానీయాలు కానీ మీరు తీసుకోవటం వల్ల దానివల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా సామరస్యంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళతో మీరు కలహాలు కానీ గొడవలకు కానీ వాదోపవాదాలకి కానీ దిగకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని వాళ్ళ మీద ప్రదర్శించకూడదు. అలాగే సాధ్యమైనంత వరకు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చులు బాగా పెరుగుతాయి. అనాలోచిత ఖర్చులు, అనుకోని అవాంతరాల వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో సోదరులు కానీ సోదరీమణులు కానీ వారితో మీరు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. చాలా సమయంను పాటించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, బంధు విద్వేషాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, అలాగే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువులతోని మిత్రులతోని కలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఖర్చులు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ప్రతి విషయంలో కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో మీ వెల్ విషర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మానసికమైన ఆందోళన మీకు పెరుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది. మనం ఎంత కష్టపడినా మనకి డబ్బులు రావట్లేదు, ఎంత కష్టపడినా మనకు ఉద్యోగం రావట్లేదు, ఎంత కష్టపడినా మనకి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు రావట్లేదు. ఇలాగా రకరకాలుగా మీరు ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆందోళన మీరు విరమించుకుని పని మీద దృష్టి పెట్టండి. చిత్తశుద్ధితో మీ పనులు చేసుకుంటూ పోండి. ఆత్మవిశ్వాసంతో మీ పనులు చేసుకుంటూ పోండి. అలాగే ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోండి. దానివల్ల ఏంటంటే మీకు కావాల్సినంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆయా పనుల్లో మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే అందులో కూడా మీకు విజయం వరించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా మీరు భయపడకుండా చాలా జాగ్రత్తగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవండి. మీకు వీలైతే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.